మోడీ నిన్న చెప్పుకొచ్చినటువంటి ప్రధానమైంది న్యాచురల్ ఫార్మింగ్. ఏదైతే రైతులకు 6,000 రూపాయలు డబ్బులు వేస్తున్న సందర్భంగా చెప్పుకొచ్చింది. చంద్రబాబు గారు కూడా అదే చెప్పుకొచ్చారు. ప్రకృతి వ్యవసాయం ఇది కావాలని ప్రతి రైతు కోరుకుంటారు. కానీ ప్రకృతి వ్యవసాయానికి తగినటువంటిది వాళ్ళు గోవులు పెంచుకోవాలి. ఆ గోవుల పేడ, గోవులకు సంబంధించినటువంటి యూరిన్, దాంతో పాటుగా అంటే గోమూత్రము, దాంతో పాటుగా ఈ ఆకులు, రాలిపోయిన ఆకులు ఇవన్నిటి కలిపేసేసి ఒక పెద్ద పెద్ద డబ్బాల్లో చేసి వాటిని అది కుళ్ళిపోయేలాగా చేసి అందులోంచి వచ్చే నీళ్ళని తీసుకొచ్చి వీటి మీద కొడితే స్మెల్ విపరీతంగా ఉంటుంది, బ్యాడ్ స్మెల్. అదే సందర్భంలో పంట మాత్రం మంచి గ్రోత్ ఉంటుంది. కాకపోతే పెద్దదైనటువంటి సమస్య ఏంటయ్యా అంటే ఆ స్మెల్ని భరించాలి, ప్లస్ రోజుల తరబడి ఉంటుంది. ఇంకోటి ఈ న్యాచురల్ ఫార్మింగ్లో వాటిట్లో 30 to 40% వేస్టేజ్ ఉంటుంది. 30 to 40% తొందరగా పాడైపోతున్నాయి. వాస్తవంగా న్యాచురల్ ఫార్మింగ్కి కంటే కూడా న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండిన పంటలకి మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఇప్పుడు కొన్ని వాట్సాప్ గ్రూపులే నడుస్తున్నాయి. మా దగ్గర న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా ఇదిగో మేము ఉల్లిపాయలు పండించాం, టమోటాలు పండించాం, మా దగ్గర కూరలు ఉన్నాయంటే ఆ గ్రూపులో పెట్టిన తర్వాతన ఒక అరగంట తర్వాత చూస్తే అడిగితే స్టాక్ లేదంటున్నారు. అంత ఉంటున్నాయి, రేటు విపరీతం. మామూలు దానికి 2 రెట్లు 3 రెట్లు ఉంటుంది, అయినా కొంటున్నారు. ఏంటంటే మనుషుల్లో ఈ మధ్య కాలంలో పెరిగినటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇంట్రెస్ట్ ఇక్కడ ఉపయోగపడుతుంది. అయితే రైతులకు అంత సహనం ఉండట్లేదు, అంత ఓపిక ఉండట్లేదు మార్కెటింగ్. ఇది కొంతమంది ఎడ్యుకేటెడ్ ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు, లేదా న్యాచురల్ ఫార్మింగ్ ఎంకరేజ్ చేసి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు కనుక ప్రోత్సాహకాలు ఇచ్చి చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది.